కోటి రేషన్ కార్డులట. కోటి రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. సో అంత కలిపితే కోటి అయితే అట. బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డ్ సైజులో ఉండే ఛాన్స్ అట. పోస్ట్ కార్డ్ అంటే ఇంత ఉంటుంది కదా, పోస్ట్ కార్డ్ సైజు ఉంటుందట. దాని మీద క్యూఆర్ కోడ్ కానీ బార్ కోడ్ కానీ ఉంటుందట. మహిళల పేరు మీదే కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఒకవైపు సీఎం, సివిల్ సప్లైస్ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో, కుటుంబ సభ్యుల పేర్లు, డీటెయిల్స్, అడ్రస్, రేషన్ షాపు నెంబర్, ఇతర వివరాలు ఆ కార్డు మీద ఉంటాయట. రాష్ట్రంలో కోటి రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పుడు వస్తున్న రేషన్ దరఖాస్తులకు కొత్త కార్డులను ఇవ్వడమే కాకుండా మార్పులు చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలో కూడా కొత్తవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వచ్చే నెలలో కొత్తవి పాతవి కలిపి దాదాపు కోటి రేషన్ కార్డులు పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నది. అంటే కొత్త కార్డ్స్ అనమాట. మీరు చూడండి, పాత కార్డ్స్ కూడా ఎప్పుడు ఇచ్చినాయి? వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మన ఫోటో మనమే ఆ రేషన్ కార్డులో చూసుకుంటే ఇది మనమేనా అనిపించే ఆనాడు ఎప్పుడో 15-20 ఏళ్ళ కింద ఇచ్చిన కార్డ్స్ అవి. చినిగిపోయి లామినేషన్ ఊడిపోయి ఆగమాగం అయిపోయి ఉన్నాయి చాలామంది ఇళ్ళల్లో. కనీసం ఇంకా రేషన్ కార్డు ప్రింట్ చేసి ఇచ్చే దిక్కు కూడా లేకుండా పోయి, కొత్త ఇచ్చిన తర్వాత ఉన్న వాళ్ళకి కార్డు ప్రింట్ చేసే దిక్కు కూడా లేకుండా పోయింది 10 ఏళ్ళుగా. పాత రేషన్ కార్డుకు కొంచెం తక్కువలో పోస్ట్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు డిజైన్ ఉండేలా చూస్తున్నది. ముందుగా ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి ఏపీలో 2005లో రేషన్ కార్డుల డిజైన్ను ఫైనల్ చేసి కుటుంబ వివరాలతో కూడిన ఫోటో ముందు వైపు, కార్డు నెంబర్, రేషన్ షాప్ నెంబర్, ఇంటి అడ్రస్, ఇతర డీటెయిల్స్ను వెనక వైపుగా పొందుపరిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీని తీసుకొచ్చింది. రేషన్ కార్డులనే ఫుడ్ సెక్యూరిటీ కార్డులుగా పిలుస్తున్నారు. కొత్త కార్డులు మంజూరు చేసినప్పటికీ ఆన్లైన్లో కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నెంబర్లు, రేషన్ షాపుల వివరాలతోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 89,96,000 రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా ఇచ్చే కార్డులను కలుపుకుంటే ఇవి కోటికి చేరుతాయని అధికారులు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సివిల్ సప్లైస్ అధికారులు ఇప్పటికే చూపించారు. రాష్ట్రంలో అనేక స్కీమ్లను మహిళల పేర్ల మీద ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు కూడా వారి పేరు మీదనే ఇవ్వాలని భావిస్తున్నది. దీంతో కొత్త రేషన్ కార్డులు హౌస్ హోల్డ్గా గృహిణి పేరుతోనే జారీ చేయబోతున్నారు. బార్ కోడ్తో రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచిస్తున్నది. రేషన్ షాపుల్లో బార్ కోడ్ మిషన్లు పెట్టడం ద్వారా నేరుగా ఆన్లైన్లో బార్ కోడ్ స్కాన్ చేసి బయోమెట్రిక్తో నెల బియ్యం పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తున్నది. దీంతో పారదర్శకత ఉంటుందని భావిస్తున్నది. పోస్ట్ కార్డు సైజులో ఉంటే దానిపై రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై కుటుంబం మొత్తం గ్రూప్ ఫోటో ఉండేలా లేదా అనేది దానిపై చర్చ జరిగింది. అంటే మొత్తం అందరి ఫోటోలు ఉండాలన్నా లేదా అనేది. అయితే ఎప్పటికప్పుడు రేషన్ కార్డులో మార్పులు జరుగుతున్నందున ఫోటో లేకుండానే ఇచ్చే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు ఫ్యామిలీ ఫోటో వేయాలంటే మళ్ళీ అందరి నుంచి కుటుంబ వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫోటోలు తీసుకోవాలి. ఈ ప్రక్రియకు టైం పడుతుంది. కొత్త రేషన్ కార్డులో బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ఉండబోతున్నది. అడ్రస్తో పాటు కార్డు ఏ రేషన్ షాప్ పరిధిలో ఉంది అనే వివరాలు కూడా ఇందులో ఉంటాయట. సో ఇట్లా మొత్తం అన్ని కలిపితే 1 కోటి కార్డులు ప్రింట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. చూడాలి మరి అవి ఎంతవరకు ఇస్తారో ఏమి ఇస్తారన్నది.